శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు మహాచండీదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు. ఆది పరాశక్తి యొక్క రౌద్ర రూపమే మహాచండీదేవి. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతుల త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. ఆమెలో అందరూ దేవతలు కొలువై ఉన్నారు. అందుకే శ్రీ మహాచండీదేవిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లే అంటారు పెద్దలు. శ్రీ మహాచండీదేవి అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. ఏ కోరికలతో అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ కోరికలన్నీ సిద్ధిస్తాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈరోజు అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. ఎరుపు రంగు పూలతో పూజ చేస్తారు. కదంబం, చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చండీదేవి కాళికాదేవిని పోలి ఉంటుంది. ఒక్కోసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. చండికాదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి లేదా హైమవతి, శతాక్షి, శాకంబరీదేవి, అన్నపూర్ణ, జగన్మాత మరియు భవాని అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గా, కాళి మరియు శ్యామ, చండి లేదా చండిక, భైరవి మొదలైన పేర్లతో పిలువబడుతుంది. దుర్గాదేవి యొక్క 9 రూపాల్లో ఒకటైన చండికాదేవి యొక్క రూపం గురించి తెలిపే కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం శుంభ నిశుంభులని 2 రాక్షస సోదరులు ఉండేవారు. వారు ఇరువురు కలిసి పుష్కర క్షేత్రంలో యోగ విద్య ప్రభావంతో ఇంద్రియాలను నిగ్రహించుకుని 1000 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశారు. వారి తపస్సుకి సంతృష్టి చెందిన బ్రహ్మదేవుడు వారి ముందు ప్రత్యక్షమై, శుంభ నిశుంభుల్లారా, మీ తపస్సుకి సంతృప్తి చెందాను. ఏం వరం కావాలో కోరుకోండి, ప్రసాదిస్తాను అనగా శుంభ నిశుంభులు సంతోషంతో బ్రహ్మదేవునికి సాష్టాంగ నమస్కారం చేసి, బ్రహ్మదేవ, మా తపస్సుకి మీరు సంతృప్తి చెందితే మాకు అమరత్వాన్ని వరంగా ప్రసాదించండి అని కోరగా, అందుకు బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు: శుంభ నిశుంభుల్లారా, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. ఇది విశ్వకర్త చేసిన నియమం. సృష్టి ఆది నుంచి అమలులో ఉన్న నియమం. దీన్ని తప్పించడం నా వల్ల కాదు. పుట్టిన ప్రతి ప్రాణి ఎప్పటికో అప్పటికి గిట్టవలసిందే. అంచేత మరొకటి ఏదైనా కోరుకోండి అని అన్నాడు. అప్పుడు శుంభ నిశుంభులు ఆలోచనలో పడ్డారు. పరస్పరం ఇద్దరు చర్చించుకున్నారు. ఒక నిర్ణయానికి వచ్చి ఇలా అన్నారు: సృష్టికర్త, సరే, నువ్వన్నట్లే మరొకటి అడుగుతున్నాం, ప్రసాదించు. అమరుల చేతిలో గాని, మానవుల చేతిలో గాని, జంతువుల చేతిలో గాని, పక్షుల చేతిలో గాని, ఏ పురుషజాతి చేతిలోనూ మేము మరణించకుండా వరం ప్రసాదించు. ఆడజాతికి మేము భయపడం. అబలలు మా ముందు నిలవలేరు. అందుచేత పురుషజాతి వల్ల మాకు మరణ భయం లేకుండా అనుగ్రహించు చాలు అని అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అని అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు. శుంభ నిశుంభులు తమ పాతాళానికి తిరిగి వెళ్ళిపోయారు. దానవ గురువు శుక్రాచార్యుడు ఒక శుభముహూర్తాన రాక్షసులందరికీ రాజుగా శుంభుడికి పట్టాభిషేకం జరిపించాడు. సర్వదానవ సామ్రాజ్యానికి శుంభుడు ప్రభువయ్యాడు. శుంభుడిని అభినందించి సేవించటానికి ఎందరెందరో దానవ మహావీరులు అక్కడికి వచ్చారు. వీరాది వీరులు అపూర్వ సహోదరులు అయిన చండముండులు, ధూమ్రలోచనుడు, రక్తబీజుడు మహాసైన్య సమేతులై తరలివచ్చి దానవ చక్రవర్తి శుంభుడికి
మద్దతు ప్రకటించారు. అతడి పక్షాన నిలబడి శత్రువులతో యుద్ధాలు చేయటానికి ప్రతిజ్ఞలు వహించారు. వరగర్వితులైన శుంభ నిశుంభులు ముందుగా పాతాళ లోకంలోని రాజ్యాలన్నిటినీ జయించి తమ వశం చేసుకున్నారు. ఆ తదనంతరం దేవతల రాజధాని అయిన అమరావతిపై దండెత్తారు. దేవతా సైన్యాలు అసుర సైన్యాలు చిరకాలం పోరాడాయి. కాని అసురుల బలం ముందు ఆగలేక ఇంద్రుడు దిక్పాలకులతో సహా స్వర్గలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి పారిపోయారు. శుంభుడు స్వర్గ సామ్రాజ్యాన్ని ఆక్రమించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అడ్డు అదుపు లేని వారి అధికారం అందరికీ బాధాకరంగా పరిణమించింది. యజ్ఞయాగాలు జరగకుండా అడ్డుకున్నారు. అంతటా అన్యాయం అక్రమాలు విస్తరించాయి. దౌర్జన్యం 3 లోకాలలోనూ ఉప్పెనలా ముంచెత్తింది. అడవుల్లో జీవిస్తున్న దేవతలంతా క్రమక్రమంగా ఒక చోట చేరి స్వర్గలోకాన్ని తిరిగి పొందటానికి ఏదైనా సలహా సూచించమని బృహస్పతిని సలహా అడిగారు. అప్పుడు బృహస్పతి, దేవతలారా, మీరంతా వెంటనే బయలుదేరి హిమాలయ శిఖరానికి వెళ్ళండి. అక్కడ భక్తిపూర్వకంగా పరాశక్తిని ఆరాధించండి. మీలో మాయాబీజ మంత్రజ్ఞులు ఎందరో ఉన్నారు. ఆ మంత్రాలను పునశ్చరణ చెయ్యండి. అలాగే యోగశాస్త్రం తెలిసిన వారున్నారు. యోగబలంతో పరాశక్తిని ఉపాసించండి. ఆమె తప్పక ప్రసన్నురాలవుతుంది. మీ దుఃఖాలను తొలగిస్తుంది. ఆ జగన్మాత హిమశైల శిఖరం మీదని ఉంటుందని విన్నాను. దృఢంగా సంకల్పించుకుని హిమాలయాలకు వెళ్ళండి అని చెప్పగా దేవతలందరూ హిమశైల శిఖరం చేరుకున్నారు. దేవి ధ్యాన పరాయణులై మాయా బీజాక్షర మంత్రాన్ని హృదయంలో జపిస్తూ జగన్మాతకు నమస్కరిస్తున్నారు. విశ్వేశ్వరి, మహాదేవి, ఆనందరూపిణి, భక్తిగమ్య స్వరూపిణి, నీ రూపం ఇది అని నిశ్చయించలేము. నీ నామధేయాల సంఖ్య ఇంత అని నిర్ణయించలేము. వేదాలకు కూడా అందని ఆది రూపానివి నువ్వు. సర్వశాస్త్ర స్వరూపవు. సాధు సజ్జనుల పట్ల నీ ప్రేమకు అవధి లేదు, పరిమితి లేదు. అందుకే రక్షించమని అభ్యర్థిస్తున్నాం అని పరిపరి విధాలుగా ప్రార్థించగా పరాశక్తి వారి ముందు ప్రత్యక్షమై అసుర సంహారం చేసి అందరినీ రక్షిస్తానని అభయమిచ్చింది. అమ్మవారు తన శరీరం నుంచి మరొక శక్తిని సృష్టించారు. అలా ఆవిర్భవించిన ఆ శక్తిని కౌశికి అని, మాతంగి అని, ఉగ్రతార, మహోగ్రతార అని పిలుస్తూ మళ్ళీ అనేక రకాలుగా స్తుతించారు దేవతలందరూ. అప్పుడు ఆ కౌశికీదేవి, ఇక నుండి మీరు భయాన్ని వదిలి జీవించండి. నేను మిమ్మల్ని ఆ రాక్షసుల బారి నుండి కాపాడటానికి అవతరించాను. సరైన సమయం రాగానే నేను మీరు కోరిన కోరికను నెరవేర్చగలను. ఆ శుంభ నిశుంభులను అంతం చేయగలను అని వారికి అభయమిచ్చి అక్కడ అదృశ్యమై శుంభుడి రాజధానికి సమీపంలో ఉన్న ఒక ఉద్యానవనానికి చేరుకుంది. ఆ సమయానికి చండముండాసురులిద్దరూ అటుగా వచ్చారు. వీరిరువురు అక్కడ కౌశికీదేవిని చూసి అమ్మవారి దివ్య సౌందర్యానికి ఆశ్చర్యపోయి నిశ్చేష్టులై కళ్ళు తిరిగి స్పృహ తప్పి కింద పడిపోయారు. ఆ తరువాత స్పృహ రాగానే తమ రాజ్యానికి పరుగు పరుగున వెళ్లి తమ ప్రభువు శుంభుడి సన్నిధి చేరి శుంభ నిశుంభులతో కౌశికీదేవి గురించి, ఆమె అందచందాల గురించి వర్ణించి చెప్పి ఆ అందాల సుందరీమణి ఒక సింహం పైన ఎక్కి స్వారీ చేస్తూ దివ్యమంగళ రూపంతో ఉంది అని శుంభ నిశుంభులకు మనస్సు చెదిరేలా చెప్పారు. వారి మాటలతో దేవి కౌశికీపై మనసు పడ్డాడు శుంభుడు. వెంటనే సుగ్రీవుడు అను ఒక దూతను ఉద్యానవనంలో ఉన్న కౌశికీదేవి వద్దకు పంపించాడు. ఆ దూత అమ్మవారి వద్దకు వెళ్లి, శుంభుడు అను ఒక దానవరాజు నన్ను దూతగా నీ వద్దకు పంపించాడు. ఆయన నీ గురించి, నీ అందచందాలను గురించి విని నీపై గాఢంగా మనసు పడ్డాడు. అతను
సురాసురులను 3 లోకాలను గెలిచినవాడు, ఇంద్రాది దేవతలను అందరినీ ఓడించినవాడు. సకల ఐశ్వర్యాలు అతని వద్ద ఉన్నాయి. నీవు అంగీకరిస్తే నిన్ను పెళ్లాడతానంటున్నాడు. తనను చేపట్టకపోయినా తన సోదరుడు నిశుంభుడిని చేపట్టిన సంతోషమే అని అన్నాడు. కనుక దేవి, నీవు వారు ఇరువురిలో ఎవరినో ఒకరిని చేపట్టి తీరాల్సి ఉంటుంది అని చెప్పాడు. సుగ్రీవుని మాటలు విన్న కౌశికీదేవి, శుంభుడు చెప్పినది నీవు చెప్పావు, బాగుంది. కాని నేను ఓ ప్రతిజ్ఞను పూని ఉన్నాను. నన్ను పెళ్లాడాలని అనుకునేవాడు నాతో యుద్ధం చేసి గెలవాలి. కనుక నీవు వెళ్ళి నా ప్రతిజ్ఞ గురించి చెప్పు అన్నారు అమ్మవారు. సుగ్రీవుడు వెళ్ళి ఆ విషయం శుంభునికి వివరించాడు. అది విని శుంభుడు ఎంతో ఆగ్రహంతో మండిపడ్డాడు. వెంటనే ధూమ్రాక్షుడు అను తన ప్రధాన సైన్యాధ్యక్షుడిని సైన్యంతో సహా అమ్మవారిని బంధించి తీసుకురమ్మని పంపించాడు. ధూమ్రాక్షుడు సైన్యంతో వెళ్లి వెంటనే తనతో వచ్చి తన రాజు శుంభుడిని పెళ్లాడమని లేదా నిన్ను ఓడించి బందీగా చేసి తీసుకువెళతానని అన్నాడు. అతడి మాటలకు ఆగ్రహించిన అమ్మవారు అపరిమితమైన ఆగ్రహంతో హుం అంటూ హూంకరించింది. ఆ హుంకారంతో ధూమ్రాక్షుడు అక్కడికక్కడే బూడిదగా మారిపోయాడు. అప్పుడు అతడి వెంట వచ్చిన సైన్యం దేవిపైకి రాగా అమ్మవారి వాహనంగా ఉన్న సింహం వారి పైకి దూకి అందరినీ చంపివేస్తుంది. దాంతో ధూమ్రాక్షునితో యుద్ధం పూర్తవుతుంది. ఈ వార్త తెలుసుకున్న శుంభుడు విపరీతమైన కోపంతో చండముండులను సైన్యంతో సహా దేవిని వెనువెంటనే బంధించి తీసుకురమ్మని పంపించాడు. వారు కౌశికీదేవి వద్దకు వెళ్లి వెంటనే బయలుదేరి వచ్చి తమ రాజులు శుంభ నిశుంభుల వద్దకు వచ్చి వారిలో ఎవరినో ఒకరిని పెళ్లాడాలని ఇది మా రాజుగారి ఆజ్ఞ అని అన్నారు. దానికి కౌశికీదేవి, కైలాశేశ్వరుడు, త్రినేత్రుడు, ఆదిదేవుడు, త్రిశూలధారి అయిన ఆ మహాశివుడికి చెందిన దానను నేను మీ రాజును ఎలా పెళ్లాడగలను? ఒక కుందేలును సింహం వరిస్తుందా? వెళ్ళండి మీ పాతాళలోకానికి అంటుంది. దానికి ఆ రాక్షసులు ఆమెతో యుద్ధానికి దిగారు. చండముండులు ఇద్దరు ఒక్కసారిగా ధనుష్టంకారం చేశారు. అప్పుడు అమ్మవారు శంఖం పూరించారు. సింహం ఒక్కసారి జూలు దులిపి గర్జించింది. భీకర సంగ్రామం చెలరేగింది. చండ ప్రచండంగా యుద్ధం సాగుతుంది. ఆకాశమంతా కర్షకులను భయపెట్టి మిడతల దండుల బాణాలు ఆవరించాయి. చండుడికి తోడు ముండు కూడా శరవృష్టి కురిపించాడు. రణరంగాన అంతటా కారు చీకట్లు కమ్ముకున్నాయి. కౌశికీదేవికి క్రోధంతో ముఖం నల్లబడింది. కన్నులు అరటి పువ్వుల్లా ఎర్రబడ్డాయి. నొసట కుటిలు ప్రకుటి ఏర్పడింది. ఆ లలాట పలకం నుంచి మరొక స్త్రీమూర్తి కాలికగా ఆవిర్భవించింది. పులితోలు చీరగా కట్టుకుని గజ చర్మం పైటగా ధరించి ఒక చేతిలో ఖడ్గము, మరొక చేతిలో పాశము ఉన్నాయి. భీషణంగా, భీకరంగా, రౌద్రంగా, కాళరాత్రిలాగా ఉన్నారు ఆ అమ్మవారు. అమ్మవారు ఆవిర్భవించడమే తడవుగా రణరంగంలోనికి సుడిగాలిలా ప్రవేశించారు. దానవులను గుంపులు గుంపులుగా పిడికిటబట్టి సంహరిస్తున్నారు అమ్మవారు. రెప్పపాటు కాలంలో దానవ మహాసైన్యం సగానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది. ఏమి చెయ్యాలో తోచని చండు జారిపడిన ఒక రథచక్రాన్ని బలంగా పైకి ఎత్తి విసిరాడు. కౌశికీదేవి ఒకే ఒక్క బాణంతో ఆ చక్రాన్ని నుగ్గు నుగ్గు చేసింది. అప్పుడు ఆ రాక్షసుడు మరిన్ని బాణాలను గుప్పించాడు. తాళలేక చండు మూర్ఛిల్లాడు. నేలకు ఒరిగిపోయాడు. ఇది చూసిన ముండు క్రోధ సమ్మూర్ఛితుడయ్యాడు. వీరావేశంతో బాణవర్షం కురిపించాడు. కౌశికీదేవి ప్రయోగించిన బాణాలతో అవి నువ్వుగుంజల్లా రాలిపోయాయి. అర్ధచంద్రాకార బాణంతో ముండుడి గుండెల మీద కొట్టారు అమ్మవారు. తట్టుకోలేక నేలకు ఒరిగిపోయాడు ఆ రాక్షసుడు. రాక్షస పక్షంలో హాహాకారాలు చెలరేగాయి.
ఆ ధ్వనికి చండు మోర్చ నుండి మేల్కొన్నాడు. పొడవాటి ఇనుప గదను అందుకున్నాడు. అందుకోవటమే తడవుగా కాళికాదేవి వైపుగా విసిరాడు. అది వచ్చి అమ్మవారి కుడిభుజానికి గట్టిగా గుద్దుకుని నేలకు పడిపోతుంటే ఎడమ చేతితో అమ్మవారు దాన్ని పట్టుకుంది. సన్నటి తీగను వంచినట్లు ఆ మహాగదను వంచి ఆమడల దూరానికి విసిరేశారు అమ్మవారు. మంత్రశక్తితో బాణపాశం వేసి చండుణ్ణి బంధించింది. కాలు చెయ్యి ఆడకుండా చేశారు అమ్మవారు. ఇప్పుడు ముండు మూర్ఛతేరాడు. శక్తి ఆయుధాన్ని చేపట్టి కాళికాదేవి వైపుగా రివ్వున దూసుకు వస్తున్నాడు. అమ్మవారు వాడిని బాణపాశంతో బంధించి వేసింది. తరువాత కాళికాదేవి చండముండులను సమీపించి చర్రున కత్తిదూసి ఒకే వేటుతో ఆ రాక్షసుల ఇద్దరి తలలు ఖండించింది. కాళికాదేవి వీర ప్రతాపాన్ని ఎంతగానో అభినందించింది కౌశికీదేవి. చండముండులను సంహరించి దేవకార్యాన్ని నిర్వహించావు కనుక కాళిక నేనొక వరమిస్తున్నాను. ఈ రోజు నుంచి నీవు చండి, చండిక, మహాచండి, చాముండేశ్వరి అనే నామములతో జగద్విఖ్యాతిని వహిస్తావు అని అంటారు అమ్మవారు. చండముండులు మరణించారని తెలిసి శుంభనిశుంభులు రక్తబీజుణ్ణి మహాసైన్యంతో రణరంగానికి వెళ్ళమని ఆజ్ఞాపించగా రక్తబీజుడు తాను చండికాదేవిని సంహరించి కౌశికీదేవిని బంధించి తెస్తాను, మీకు పాదదాసిగా చేస్తాను అంటూ అమ్మవారిపై యుద్ధానికి వెళతాడు. భీకరంగా యుద్ధం సాగుతుంది. అయితే రక్తబీజుడికి ఒక వరముంటుంది. అతడి శరీరం నుంచి రక్తం చింది ఎన్ని చుక్కలు కింద పడితే అందరూ రక్తబీజులు పుడుతూ ఉంటారు. కాళికాదేవి రక్తబీజుడిని ఎదుర్కొంటుంది. ఇద్దరికీ మధ్య భయంకరంగా యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో రక్తబీజుడు గాయపడతాడు. అతడి గాయాల నుంచి రక్త బిందువులు చింది కింద పడతాయి. అలా పడగానే ప్రతి బిందువులో నుంచి అచ్చం రక్తబీజుడిని పోలిన రాక్షసులు పుట్టుకు రాసాగారు. ఆ యుద్ధం ఎంతకీ ఎడతెగకుండా కొనసాగింది. చివరికి కాళికాదేవి తన నాలుకను బయటకు తీసి పెద్దగా పొడవుగా విస్తరించి రక్తబీజుని రక్తం కింద పడకుండా తన యొక్క జిహ్వలతో తాగేస్తూ భీకరమైన యుద్ధం కొనసాగిస్తుంది. అమ్మవారు చివరికి ఆ రక్తబీజుణ్ణి వధిస్తారు. కాళికాదేవి యుద్ధంలో రక్తబీజుడు ఓడిపోయి ఆ దేవి చేతిలో మరణించాక శుంభనిశుంభులు తామే స్వయంగా సమస్త సైన్యంతో బయలుదేరి యుద్ధానికి వస్తారు. అప్పుడు కౌశికీదేవి శుంభనిశుంభులను ఎదుర్కొంటుంది. కాలకుడు, కాలకేయుడు, మౌర్యుడు, దౌద్రకుడు లాంటి రాక్షస మహావీరులు వారిని అనుసరిస్తారు. శుంభనిశుంభులు యుద్ధభూమిలోకి చేరాక శుంభుడు కౌశికీదేవిని చూసి ఇలా అంటాడు, ఓ సుందరి, నీ పైకి ఒక పువ్వుని విసిరినా కూడా నీకు నొప్పి కలుగుతుంది. అంత సున్నితమైన శరీరం కలిగి ఉన్నావు. నీ పైన ఇప్పుడు ఆయుధాన్ని ఎలా విసరను? అందుకే యుద్ధం వదిలి నాతో రా, నాకు రానివి అవుదువుగాని అన్నాడు. దానికి ఆ చండికాదేవి, ఓరి నీచ రాక్షసుడా, నోరు నొప్పి పుట్టేలా అలా వాగుతావేమిరా? నాతో నిలిచి యుద్ధం చేయగల శక్తి నీలో ఉంటే రా, తలపడు, లేదా తోక ముడుచుకుని నీ పాతాళ లోకానికి వెళ్ళు అంటూ గర్జించింది. ముందుగా నిశుంభుడు అమ్మవారితో యుద్ధానికి దిగాడు. ఇరువురికి మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. శుంభ నిశుంభుల రాక్షస సేనలను అంతం చేయటానికి కౌశికీదేవి వైపున ఇంద్రుడు ఇంద్రాణి అంశని, విష్ణువు లక్ష్మీదేవి అంశని, యముడు యమి అంశని, కుబేరుడు తన భార్య భద్ర అంశని, బ్రహ్మదేవుడు సరస్వతీదేవి యొక్క అంశని, ఇంకా అందరు దేవతలు పెద్ద ఎత్తున సైన్యాన్ని పంపించారు. కౌశికీదేవి నిశుంభుడి చేతులు తెగగొట్టి తరువాత ఘోరంగా చంపివేసింది. నిశుంభుడు చనిపోవటంతో శుంభుడు కోపంతో మండిపడుతూ దేవిపై బాణవర్షం ప్రయోగించాడు. కాని కౌశికీదేవి
ఆ బాణాలని విరిచి తరువాత తన త్రిశూలంతో అతడి తలను ఖండించింది. దాంతో శుంభుడు కూడా మరణించాడు. తరువాత ఆ రాక్షస సైన్యాన్నంతటిని అమ్మవారి వాహనమైన సింహం తినివేసింది. ఆమె నుంచి తప్పించుకున్న కొంతమంది రాక్షసులు పాతాళ లోకానికి పారిపోయారు. అలా కౌశికీదేవి లోకాలకు రాక్షసుల యొక్క పీడను తొలగించింది. ఆ తరువాత మునులు ఎప్పటివలే యజ్ఞయాగాదులు చేయసాగారు. దేవతలు ఎవరి విధుల్లో వాళ్ళు చేరిపోయారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించసాగారు. ఈ విధంగా అమ్మవారు చండముండులని రాక్షసులను సంహరించటం వలన అమ్మవారికి చండిక, మహాచండి, చాముండేశ్వరి అనే పేర్లు వచ్చాయి.